వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. జీవితంలో ఒక్కసారి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ జిహెచ్ఎంసీలో కానీ ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్ దొరికితే చాలు, తరతరాలు తిన్న తరగని ఆస్తి సంపాదించుకోవచ్చు అనడానికి ఒక గాజుల రామం ఒకటే కాదు, యావత్ హైదరాబాద్లో జరుగుతున్న అక్రమ కట్టడాలకి ఒత్తాసు పలుకుతున్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్. ఎందుకంటే గత టౌన్ ప్లానింగ్ ఎవరైతే ఉన్నారో అధికారి నరేష్ అసలు ఎంత విచ్చలవిడిగా, ఇప్పుడు మీరు మొత్తం గాజుల రామారావు మొత్తం చూడండి, 6 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు మొత్తం సెల్లార్లు ఇష్టం వచ్చినట్టుగా ఆయన ₹1,00,000 ఒక ఫ్లోర్ తీసుకొని హ్యాపీగా ఆయన ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఫోన్ చేస్తే, అవును సార్ నోటీసులు ఇచ్చాము, ఆ నోటీసులు ఇచ్చిన 10 రోజుల తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేస్తారు. అదేంటి సార్ మళ్ళీ పని స్టార్ట్ చేస్తారంటే, మేమేం చేస్తాం సార్ నోటీసులు ఇచ్చాము అంటే, నోటీసులు దేనికి ఇస్తారు? మీది ఏదైతే కడుతున్నారో అది అక్రమ కట్టడము, పర్మిషన్ లేదు. అక్రమ కట్టడం అంటే ఏంటంటే పర్మిషన్ లేకుండా కట్టడం ఉంటాయి, పూర్తిగా పర్మిషన్ లేని కూడా కట్టడం ఉంటాయి. అయితే కడుతుంటే ఆ పర్మిషన్ని మళ్ళీ వీళ్ళు కడతారు. ఎట్లా కడతారంటే, అవును సార్ కట్టుకుంటారు, ఏం చేయాలి, మేమేం చేయాలి, నోటీస్ ఇచ్చాం. మరి వీళ్ళకి కానీ డబ్బులు రాకపోతే డిమాలిషన్కి వెళ్తారు. సురారంలో ఒక బిల్డింగ్ ఉంటే G+2 పర్మిషన్ ఉంటే దానికి 4th ఫ్లోర్ వేసుకోవాలని చెప్పి పెద్ద రిబ్బన్ కట్టేసిరు. ఈయన వచ్చి రాగానే కట్టేసి ఆయన మొత్తం సెట్ అయ్యాక మళ్ళీ తీసేసారు. సురారంలో ఒక సెల్లార్ ఉంది. ఇది చూడండి, ఇట్లాంటివి మీకు 100 ఉంటాయి. 1 2 3 4 5. ఇది గ్రౌండ్ ఫ్లోర్ కూడా రూమ్ కట్టారు. అయితే G+4 పెంట్ హౌస్. అసలు దేనికి పర్మిషన్ ఉండవు. ఇట్లాంటివి 100,000 బిల్డింగ్లు ఉంటాయి. ఇదిగోండి, 11వ నెలలోన 16వ తారీఖున మనం RTI సమాచారం కోసం దరఖాస్తు, రైట్ టు ఇన్ఫర్మేషన్, వాటిని మనం దరఖాస్తు చేయడం జరిగింది. సురారం మెయిన్ రోడ్ నందు పద్మావతి వైన్స్ పక్కన చాలా తక్కువ స్థలం, అంటే 100 గజాలు ఉంటుంది, లేదో 100 గజాల పైన ఉంటుంది, కమర్షియల్ మరియు సెల్లార్ భవనం కడుతున్నారు. దయచేసి భవనం యొక్క GHMC నామ్స్ ప్రకారం ఎన్ని గజాల్లో ఉన్నది, మీకు తెలిసి కడుతున్నారా, తెలియక కడుతున్నారా, పూర్తి వివరాలు వ్రాతపూర్వకంగా ఇమ్మని మనము మనము RTI వేసాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ వేస్తే 30 డేస్లో మనకి జవాబు ఇవ్వాలి. ఇప్పుడు వరకు దీని మీద కనీసం వీళ్ళు అక్కడ కమిషనర్ మల్లారెడ్డి గారు ఉన్నారంటే కనీసం పట్టించుకోరు. అవునండి, మీరు ఫోన్లు చేస్తే మాకు వేరే పనులు ఉండే వాళ్ళకి ఫోన్, మేమే కాదు సామాన్యుడు ఫోన్ చేసినా మీరు అందుబాటులో ఉండాలి, మాట్లాడాలి, దానికి సమాధానం చెప్పాలి, ఫోన్లు కూడా రిసీవ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు దీని మీద మనం ఏం చేసాం, మళ్ళీ నేను మొన్న సోమవారం నాడు మేడ్చల్ మర్కాజ్ జిల్లా సార్ అంటే కలెక్టర్ గారికి ఇచ్చినాం. నా పేరు దండుపాటి కొట్టారు, సన్ ఆఫ్ లేట్ అడ్రస్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇగో RTI కూడా వేసినా ఇప్పటి వరకు దీని మీద యాక్షన్ లేదని చెప్పి మాట్లాడితే, అడిషనల్ కలెక్టర్ గారు ఏం చేశారంటే GHMC అని పిలిచిన తర్వాత GHMCని ఒక స్వామి వచ్చి ఇట్లా చూస్తున్నారు. సార్ ఇవన్నీ చూస్తారు సార్, వీళ్ళు ఏం పనులు చేయరు, వీళ్ళు కూడా అక్కడ పడేస్తారు సార్ అని చెప్పి అడిషనల్ కలెక్టర్ చెప్పడం జరిగింది. దాని మీద సీరియస్గా అడిషనల్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఏందా ఇదన్నీ ఆ సెల్లార్ మీకు చూపిస్తుంది చూడండి. ఇది సురారం మెయిన్ రోడ్ మీద పద్మావతి వైన్స్ పక్కన 100 గజాల్లో కడుతున్న సెల్లార్. ఇది చూడండి, ఇది సెల్లారు, కమర్షియల్ ప్లస్ ఎన్ని ఫ్లోర్లు కడతారో తెలియదు. టౌన్ ప్లానింగ్ నిద్రపోతుందా? మీరు ఒకసారి ఆలోచించండి. ఏం చేస్తున్నారు అంటే, మీ డబ్బులు వస్తే మీరు కట్టుకుంటారు, కంప్లైంట్ ఇచ్చినా పర్వాలేదు. ఏం రాలేదనుకోండి, వాళ్ళు నోటీసులు పంపిస్తారు, డిమాలిషన్కి వెళ్తారు. మామూలుగా మేము ఇస్తున్నాం కదా, మళ్ళీ ఏమంటారు తెలుసా, అవునండి ఏం చేస్తారు, మాకు దొరికితే ఇక్కడ వేరే ట్రాన్స్ఫర్ అవుతుంది, GHMCలోనే వస్తారు, ఎక్కడో పడేయరు కదా. అంటే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత అంత ధీమా, ప్రజల పట్ల మీకున్న అశ్రద్ధ, మీరు దేనికి టౌన్ ప్లానింగ్లో కానీ GHMCలో జాయిన్ అయినారు? ప్రభుత్వానికి ఏవే వనరులు రావాలి, ఎక్కడెక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి అన్నీ చూసి దాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఏంటి, మీరు కమిషనర్ గారు చెప్పి దాని మీద శ్రద్ధ తీసుకొని, అది అక్రమ కట్టడమా లేకపోతే పర్మిషన్ ఉందా, దానికి ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి, అసలు సెట్ బ్యాక్స్ ఏమున్నాయి, డివిజన్ ఏముందా లేదా, అవన్నీ చూడరు. డబ్బులు ఒక ఫ్లోర్ కింద ఇచ్చేస్తే చాలు, కథం, వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు, ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకండి ఏం చేస్తున్నారు చెప్పండి. దాంతో ఎందుకు కడుతున్నట్టు, ఇప్పుడు గాజుల రామారావు కొత్తగా వచ్చిన టౌన్ ప్లానింగ్ ఎవరైతే సెక్షన్ ఆఫీసర్ ఉన్నారో వారైతే కనీసం పట్టించుకో. అవును, మాకు ఇక్కడ నుండి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేస్తారు తప్ప మాకేం చేస్తారు, సస్పెండ్ చేస్తే 3 నెలలు చేస్తారు, మళ్ళీ అది GHMCలోకి వస్తాం కదా. అంటే మేము ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మాకు సర్వీస్ ఉంది కాబట్టి మేము సంపాదించుకోవచ్చు కదా అంటున్నారు. ఇప్పటికైనా కమిషనర్ మల్లారెడ్డి గారు దయచేసి మీరు
ఒక్కసారి బాగా ఆలోచించి ఏం జరుగుతుంది, మీ కింద వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరెవరికి ఏం ముడుతున్నాయి. మీరు డబ్బులు తీసుకోలేదండి, నేను ఒప్పుకుంటాను, ఓకే. మరి ఎందుకు మీరు కట్టాలి ఆపట్లేదు? మీకు వాళ్ళకి ఏంటి రక్త సంబంధాలు ఉన్నాయా? ఎవరైతే కట్టుకుంటున్నారో మరి మీరు ఎందుకు ఆపడం లేదు? ఎందుకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు? వస్తాయి పోతాయి, వీళ్ళు ఏం చేస్తారులే అంతే తప్ప వీళ్ళతో అసలు వీళ్ళు పని చేయడానికి వచ్చిర్రా లేకపోతే పైసలు తినడానికి వచ్చిర్రా తెలియట్లేదు. నిజంగా మీరు డబ్బులు తీసుకోవట్లేదు ఒప్పుకుంటాము, మరి ఎందుకు కట్టడాలు జరుగుతున్నాయి? ఇన్ని కంప్లైంట్ వచ్చినప్పుడు ఎందుకు మీరు ఆపలేకపోతున్నారు? అది ఒక్కటి చెప్పండి. మీరు న్యాయంగా ధర్మంగా డ్యూటీ చేస్తున్నారు, ఒప్పుకుంటాము. కానీ మీరు ఎందుకు కట్టడం ఆపట్లేదో దానికి మాత్రం సమాధానం చెప్పాలి. లేని ఏడలా ఇమీడియట్గా ఎక్కడెక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నారో వారన్నిటి మీద డిమాలిషన్ చేయండి, ఏదో ఒకటి చేయండి. లేకపోతే మాకు చేత కాదు, మా ఇష్టం, మాది మేము తీసుకుంటున్నాం చెప్పండి. ఇది కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చడం ఇది ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది. మళ్ళీ కంటిన్యూ ఈ మనం అనుకున్నది వరకు ఏదైతే ఎక్కడెక్కడ కట్టడం జరుగుతుందో అన్ని ఆపిన వరకు వదిలిపెట్టేది లేదు. దయచేసి ఎప్పటికైనా గమనించి కలెక్టర్ గారు కూడా వేడుకుంటున్నాము, అడిషనల్ కలెక్టర్ గారు కూడా మేము కోరుకుంటున్నాం. దయచేసి వీళ్ళ జిహెచ్ఎంసీ వాళ్ళు పని చేయట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తే మేము ఎందుకు వ్యతిరేకంగా వెళ్తాము? ఒకసారి బాగా ఆలోచిస్తారని గమనిస్తారని మరొకసారి కోరుకుంటూ నేను మీ దండపాటి పోలీసు అందరికీ నమస్కారం.